This meeting is being recorded. ఓకే. సో నార్మల్‌గా మనం లుకప్ ఏం చేస్తది? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ లుకప్? A table of data check చేయడం. A table Whether of the data is ఉందా exist in the table or not చెక్ చేస్తది. ఓకేనా? లేదా? సో ఇఫ్ యూ ఎనేబుల్ దిస్ ఆప్షన్, సో ఏం చేస్తదంటే ఇన్ఫర్మాటికా విల్ పిక్ ద డేటా ఫ్రమ్ ద డేటాబేస్ అండ్ ఇట్ విల్ స్టోర్డ్ ఇన్ ద క్యాషే మెమరీ. ఓకేనా? When the record coming from the source, it will check in the cache, then it will verify and it will return a record. ఓకేనా? If you disable this option, each and every record will go to the database and it will check. ఓకేనా? ఎప్పుడు డిజేబుల్ చేస్తారంటే ఈ క్యాషేని, ఫర్ ఎగ్జాంపుల్ మీ టార్గెట్ అంటే మీ లుకప్ టేబుల్లో 10 మిలియన్ రికార్డ్స్ 100 మిలియన్ రికార్డ్స్ ఉంది, బట్ అప్డేట్ ఓన్లీ 10 to 20 రికార్డ్స్ వస్తున్నాయి అనుకోండి. ఇన్ ద టైమ్ వీ విల్ నాట్ యూజ్ దిస్ ఆప్షన్. ఎందుకంటే ఇది క్యాష్ చేయడానికి చాలా టైం తీసుకుంటుంది కదా. 100 మిలియన్ రికార్డ్ క్యాష్ చేయాలంటే చాలా స్పేస్ కావాలి, చాలా టైం కావాలి. ఓకేనా? ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వీ కెన్ డైరెక్ట్లీ సెండ్ టు ద డేటాబేస్ అండ్ వీ కెన్ వెరిఫై అండ్ వీ కెన్ గెట్ ఇట్. ఓకేనా? సో ఈ ఆప్షన్ వచ్చేసి హ్యూజ్ రికార్డ్స్ ఉన్నప్పుడు డిజేబుల్ చేస్తారు. వెరీ హ్యూజ్ అనమాట. సోర్స్ తక్కువ రికార్డ్స్ వచ్చి లుకప్లో ఎక్కువ రికార్డ్స్ ఉంటే ఈ ఆప్షన్ అనేది డిజేబుల్ చేస్తారు. ఓకేనా? సో వీ హ్యావ్ ఏ 3 types ఆఫ్ క్యాషే. ఓకేనా? ఈ ఆప్షన్ ఎనేబుల్ చేస్తే స్టాటిక్ క్యాషే అనమాట. స్టాటిక్ అంటే ఇది ఏం చేస్తుంది అంటే మీరు మ్యాపింగ్ రన్ చేయగానే క్యాషే బిల్డ్ అవుతుంది. ఓకేనా? టేబుల్ ఏదైతే ఉందో బిల్డ్ అవుతుంది. సో దాన్ని మాత్రమే కంపేర్ చేస్తుంది. ఇఫ్ దేర్ ఈస్ ఎనీథింగ్ హ్యాపెన్ ఇన్ ద రన్ టైమ్, ఇట్ విల్ నాట్ అప్డేట్ ఇన్ ద క్యాషే. ఓకేనా? సో రన్ టైంలో మీకు ఏదైనా క్యాష్ టేబుల్లో అప్డేట్ కానీ ఇన్సర్ట్ కానీ జరిగితే ఇట్ విల్ నాట్ అప్డేట్ ద క్యాషే. సో దిస్ ఈస్ కాల్డ్ ఏ స్టాటిక్ క్యాషే. వీ హ్యావ్ 3 types ఆఫ్ క్యాషెస్ ఇన్ ఇన్ఫర్మాటికా. వన్ ఈజ్ స్టాటిక్ క్యాషే, persistent cache, dynamic cache. Okay, so static cache means it will refresh the cache when you start the mapping. Okay na, mapping start avagane adi database ki connect ayesi lookup table ఏదైతే ఉందో ఆ డేటాను అంతా తీసుకొచ్చి క్యాష్ చేస్తుంది. ఓకే, అది స్టాటిక్ క్యాష్. సో డైరెక్టరీ మీరు ఎక్కడ ఇస్తే అక్కడ తీసుకుంటుంది ఇది డైరెక్టరీ. ఓకేనా? లుకప్ క్యాషే పర్సిస్టెంట్. ఓకేనా? పర్సిస్టెంట్ క్యాషే అంటే ఏంటంటే, సో ఇఫ్ యూ క్రియేట్ వన్స్, ఓకేనా, మీరు ఒకసారి క్రియేట్ చేసి ఇఫ్ యూ వాంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాలెండర్ టేబుల్ ఉంటుంది. సో క్యాలెండర్ టేబుల్ అనేది చేంజ్ అవుతుందా ఫ్రీక్వెంట్గా? ఏం చేంజ్ అవ్వు. సో దాన్ని ఏం చేయొచ్చు మనం, ప్రతిసారి క్యాష్ చేయకుండా ఒకసారి క్యాష్ చేసి దాన్ని మల్టిపుల్ మ్యాపింగ్స్లో కావాలంటే వాడుకోవచ్చు. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనం క్యాష్ దేనికి ఇస్తున్నాను, ఇది టేబుల్ ఏంటి, ప్రైస్ వర్కౌట్ అవ్వదు. So let's take one more expression. Get department. Okay. Full name new salon. Okay, department name full name పంపిద్దాం. So I'll take 2 expressions. Expression 1, 2 expression. So I'll take 2 lookup transformations. Unconnect. సో నేను 2 అన్కనెక్టెడ్ లుకప్ తీసుకుంటున్నాను. సో దీనికి లుకప్ 1 వచ్చేసి డిఈపిటి అని ఇస్తున్నాను, డిఈపిటి 1. సో దీనికి కూడా డిఈపి. నా రిక్వైర్మెంట్ ఏంటంటే డిపార్ట్మెంట్ టేబుల్లోంచి డిపార్ట్మెంట్ నేమ్ తెచ్చుకోవాలా, లొకేషన్ ఐడి తెచ్చుకోవాలి. ఓకే, సేమ్ 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 టేబుల్. ఓకేనా? సేమ్ టేబుల్ 2 times వాడుతున్నారు.
సో యూజువల్గా అయితే మనం ఇంకొక మ్యాపింగ్లో కూడా వాడవచ్చు. ఓకేనా? సో దీనికి నేను ఏం చేస్తానంటే ఎక్కడ ఏ మ్యాపింగ్లో వాడినా కూడా మీరు దాన్ని పర్సిస్టెంట్ క్యాష్ ఎనేబుల్ చేశారంటే నేమ్ అడుగుతుంది. ఆ నేమ్ ఇస్తే ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉంటే దాంట్లో తీసుకుంటుంది, లేకుంటే క్రియేట్ చేస్తుంది. ఓకేనా? సో లెట్స్ సి. సో అడ్వాన్స్ లైక్ ఫస్ట్ లుక్అప్ ఆబ్జెక్ట్, కనెక్షన్ టైప్ వచ్చేసి సోర్సే కదా, డిపార్ట్మెంట్ సోర్సే. సోర్స్ ఆబ్జెక్ట్ సెలెక్ట్. ఓకే, సో డిపార్ట్. ఓకే, అడ్వాన్స్లోకి వెళ్తున్నాను. సో డైరెక్ట్ ఇక్కడైనా వెళ్ళొచ్చు, మీరు ఇక్కడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ట్రేసింగ్ లెవెల్ అనేది డీబగ్గింగ్ ఆప్షన్, అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఇది కూడా చెప్పాలి. ఓకే, సో లుక్అప్ క్యాష్ ఎనేబుల్ పర్సిస్ట్. సో క్యాష్ ఫైల్ ప్రిఫిక్స్. సో మనము క్యాష్ ఫైల్ నేమ్ను మనకి ఏదైతే నేమ్ కావాలనుకున్నామో అది. ఓకేనా? క్యాష్ ఫైల్ నేమ్ ప్రిఫిక్స్ మనం ఏం పెట్టాలనుకున్నాం, డిఈపిటి అండర్స్కోర్. ఓకే, సో రీక్యాష్ ఫ్రమ్ సోర్స్ అంటే ప్రతిసారి మీరు అంటే ఏదో దాంట్లో మీరు క్యాష్ చేయాలి కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైలీ ఒక మ్యాపింగ్ రన్ చేస్తున్నారు. సో దాంట్లో ఒక లుక్అప్ ఉంటుంది, ఆ లుక్అప్ మల్టిపుల్ మ్యాపింగ్స్లో వాడుతున్నారు. సో డైలీ వన్స్ రీఫ్రెష్ చేస్తే చాలు అనుకున్నప్పుడు సో మీరు ఇప్పుడు రీక్యాష్ ఫ్రమ్ సోర్స్ అని ఇక్కడ పెడతారు. ఓకేనా? సో ఇవన్నీ మీ అవసరం లేదు. సో మీరు పర్సిస్టెంట్ సెలెక్ట్ చేస్తే డైనమిక్ ఆప్షన్ అనేది డిసేబుల్ అయి ఉంటుంది. ఓకేనా? ఓకే, సో దీనికి నేను ఏమి ఇచ్చాను, ఇక్కడ డిపార్ట్మెంట్ అని ప్రిఫిక్స్ ఇచ్చాను, పర్సిస్టెంట్ సెలెక్ట్ చేశాను. సో సేమ్ డిపార్ట్మెంట్ 2లోకి కూడా వెళ్దాము. అన్కనెక్టెడ్ లుక్అప్ ఆబ్జెక్ట్ సోర్సు డిపార్ట్మెంట్. సో అడ్వాన్స్లోకి వెళ్తున్నాము. సో పర్సిస్టెంట్ సైడ్ అది సెలెక్ట్ చేస్తున్నాను, డిపార్ట్మెంట్. సో నేను ఈ ఆప్షన్ సెలెక్ట్ చేయట్లేదు, ఎందుకంటే మనం రీయూజ్ చేద్దాం క్యాష్ అని. మళ్ళీ ఇక్కడ క్రియేట్ చేసేది ఎందుకు, పర్సిస్టెంట్ క్యాష్ అదే కదా. సో వీ కెన్ క్రియేట్ ఏ వన్స్ అండ్ వీ కెన్ రీయూజ్ ఇన్ ద మల్టిపుల్ మ్యాపింగ్స్. ఓకేనా? సో జస్ట్ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేయట్లేదు, ఇక్కడ చూడండి మీరు కావాలంటే. సో విత్ ద యూజ్ పర్సిస్టెంట్ లుక్అప్ క్యాష్ ఎనేబుల్ వెన్ సెలెక్టెడ్ ఇంటిగ్రేషన్ సర్వీస్ రీబిల్డ్ ద క్యాష్ లుక్అప్ క్యాష్ వెన్ ఫ్రమ్ ద లుక్అప్ సోర్స్ ద ఫస్ట్ కాల్స్ ఆఫ్ ద లుక్అప్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్స్టెన్స్. ఓకేనా? ఫస్ట్ ఎప్పుడైతే ఉందో ఆడ క్యాష్ అప్పుడు బిల్ చేస్తాను అనమాట. మనకు అది అవసరం లేదు కదా, ఆల్రెడీ మనం చేస్తున్నాం అక్కడ. సో ఇది ఓకేనా? ఇక్కడ దాకా క్లియర్? ఎవరికైనా డౌట్ ఉందా? సో పర్సిస్టెంట్ క్యాష్ ఎనేబుల్ చేయడము, క్యాష్ ప్రిఫిక్స్ చేయడం, ఈ రెండు ఆప్షన్స్ పర్సిస్టెంట్కి. ఓకేనా? సో ఎక్స్ప్రెషన్లో ఇప్పుడు నేను 2 కాలమ్స్ తీసుకుంటాను. ఏంటి, డిపార్ట్మెంట్ నేమ్, నేమ్. సో డిపిటి నేమ్ ఎంత ఉంటుంది, 30. సో కాన్ఫిగర్ చేస్తే ఫీల్డ్స్ కాదు, డిపార్ట్మెంట్ 1. దీంట్లో జాయిన్ కండిషన్ ఇవ్వాలి కదా మనం, కండిషన్ ఇవ్వాలి. సో కండిషన్ డిపార్ట్మెంట్ ఐడి. సో ఇన్పుట్ పారామీటర్స్ కూడా ఇవ్వాలి మనం. ఇవ్వాలి ఇన్కమింగ్ ఫీల్డ్స్. సో ఇది మనం క్రియేట్ చేసుకోవాలి, ఇది అన్కనెక్టెడ్ లుక్అప్ కాబట్టి ఇన్కమింగ్ ఫీల్డ్స్లో ఈపిటి. సో డిపార్ట్మెంట్ ఐడి సెలెక్ట్ చేస్తారు.
ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ వెళ్ళేసి మనం సిస్టమ్ బిల్ట్-ఇన్ ఫంక్షన్స్లోకి వెళ్తే లుక్అప్ DEPT1. సో దాంట్లోకి మనం కాలమ్స్ బిల్ట్-ఇన్ ఫీల్డ్స్లోకి వెళ్తే సో DEPT వ్యాలిడేట్. సేమ్ ఇక్కడ కూడా అంతే. సో ఇంకోటి తీసుకోవాలి మనం ఎక్స్ప్రెషన్లోకి వెళ్ళేసి. ఓకే, ఇక్కడ లొకేషన్ DEPT లొకేషన్ DEPT లొకేషన్. సో నేను 2 మ్యాపింగ్లు వాడేసి రెండింటిని. ఓకే, సో మీరు ఎప్పుడైనా సరే పర్సిస్టెంట్ లుక్అప్ ఎనేబుల్ చేయాలి అనుకుంటే ఇట్ షుడ్ బి సేమ్ మ్యాపింగ్, సేమ్ రిటర్న్, సేమ్ ఇన్పుట్ పోర్ట్, సేమ్ అవుట్పుట్ పోర్ట్ ఉండాలి. ఓకేనా? సో నేను ఇప్పుడు లొకేషన్ తెచ్చుకుందాం అనుకున్నా, అది కరెక్ట్ కాదు. ఇక్కడ ఏం చేయాలంటే DEPT నేమే తెచ్చుకోవాలి. ఓకేనా? సో నేను ఇప్పుడు రెండు ఎందుకు వాడుతున్నా అంటే ఓకేనా, 2 లుకప్లు ఒకదానికి క్యాష్ చేస్తున్నాను, ఒకదానికి క్యాష్ చేయట్లేదు. పర్సిస్టెంట్ క్యాష్ మీకు చూపించడానికి అలా పెట్టాను. ఓకేనా? సో ఇంకో దాంట్లో కూడా వాడదాం మనం. ఓకేనా? సో దీంట్లో రిటర్న్ పోర్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. రిటర్న్ పోర్ట్ ఏం కావాలి మనకు? డిపార్ట్మెంట్ నేమ్ సెలెక్ట్ కావాలి. దీంట్లో కూడా రిటర్న్ పోర్ట్స్లో ఓకే క్లియర్. మ్యాప్ చేద్దాం. ఎంప్లాయీ ఇన్సర్ట్లో ఇన్కమింగ్ డిపార్ట్మెంట్ నేమ్ సో ఫుల్ నేమ్కి ఫుల్ నేమ్కి ఇస్తున్నాను. దాంతోపాటు ఇక్కడ అప్డేటెడ్ బై ఉంది కదా, సో అది తీసేసి నేను ఇస్తాను. ఓకేనా? జస్ట్ మనకు తెలుసుకోవడానికి వస్తుందా లేదా తెలుసుకోవడానికి డిపార్ట్మెంట్ నేమ్ 1లో ఉంటుంది, క్రియేటెడ్ బైకి ఇస్తాను. ఎందుకంటే మన స్ట్రింగ్ టైప్ కావాలి కదా. ఓకే, అలాగే అప్డేటెడ్ కూడా ఇస్తాం. అర్థమవుతుంది ఏం చేస్తున్నాను నేను? అదే. సో దీనికి మటుకు ట్రంకేట్ ఆప్షన్, సెలెక్ట్ ఆప్షన్ పెడుతుంది దానికి. సో ట్రంకేట్ ఆప్షన్ సెలెక్ట్
107 రికార్డ్స్ ప్రాసెస్ అయినాయి. మన టార్గెట్ టేబుల్ ఏంటి? సో మీకు ఇక్కడ సెషన్ లాగ్ చూపిస్తాను చూడండి. సెషన్ లాగ్లో గో టు ద లుక్అప్ డేటాబేస్. మీరు ఇక్కడ ఆల్రెడీ యూజ్డ్ అని చూస్తారు. షేర్ యూజ్డ్ మీకు DAPT 2 కనిపిస్తుంది చూడండి. చూడండి. సో ఎగ్జిస్టింగ్ క్యాష్ లుక్అప్ సోర్స్ క్రియేటెడ్ బై లుక్అప్ D1 ఈజ్ రీయూజ్డ్ ఫర్ ద DEP. ఓకేనా? సో ఆల్రెడీ క్రియేట్ అయిన క్యాష్ని మనకు రీయూజ్ చేస్తుంది. ఇది ఎక్కడ క్రియేట్ అవుతుంది? అప్లైకి వెళ్తే క్రియేటింగ్ న్యూ క్యాష్ ఫైల్ DEPT _ data index cache dictionary data. ఓకేనా? సో మీరు నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసరికి ఇదంతా లుక్అప్ టు the existing cache lookup source department created by DEPT1 reused by the DEPT. ఓకేనా? క్లియరా? అర్థమవుతుందా? సో మీరు ఎప్పుడైతే ఈ ఆప్షన్ ఇస్తారో సో లుక్అప్లోకి వెళ్ళేసి అడ్వాన్స్లోకి వెళ్ళేసి మీరు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే సో ఈ నేమ్తో ఆల్రెడీ ఉంటే డిఫాల్ట్గా సెలెక్ట్ చేసుకుంటుంది. ఓకేనా? దీంట్లో క్రియేట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇంక తీసేసినా కూడా నేను ఫస్ట్ టైం క్రియేట్ చేసి అడ్వాన్స్లోకి వెళ్ళి ఈ ఆప్షన్ తీసేసినా కూడా ఇట్ విల్ వర్క్. ఓకేనా? ఈ రీక్యాష్ ఆప్షన్ తీసేసినా కూడా ఇట్ విల్ వర్క్. ఎందుకంటే ఆల్రెడీ ఫైల్ మనకు క్రియేట్ అయింది కాబట్టి. సో యూజువల్గా ఏదైనా సరే క్యాషే ఫైల్ మ్యాపింగ్ కంప్లీట్ అవగానే క్లియర్ అవుతుంది. బట్ పర్సిస్టెంట్ ఫైల్స్ వచ్చేసి అట్లాగే ఉంటాయి. సో ఇఫ్ యూ ఎనేబుల్ ద పర్సిస్టెంట్ క్యాషే ద క్యాష్ ఫైల్స్ విల్ బి దేర్ ఇన్ ద సర్వర్. అర్థమవుతుందా? సో పర్సిస్టెంట్ క్యాష్ అంటే రీయూజబుల్ క్యాషే. ఒకసారి క్రియేట్ చేసుకొని వీ కెన్ యూజ్ ఇట్ ఇన్ ద మల్టిపుల్ టైమ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే స్టాటిక్ కదన్నా, ఏది లుక్అప్ క్యాష్ పర్సెంట్ అంటే అర్థం కాల. లుక్అప్ క్యాష్ ఇప్పుడు ఫస్ట్ చెప్పారు కదా, ఫస్ట్ ఈ క్యాష్ ఉండేది స్టాటిక్ క్యాష్. డిఫాల్ట్ క్యాష్ స్టాటిక్ క్యాష్. అది చేంజ్ అవ్వదు కదా.
రన్ టైంలో చేంజ్ అవ్వదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా మ్యాపింగ్ క్రియేట్ చేశారు, ఓకేనా, మ్యాపింగ్ రన్ అవుతుంది, టార్గెట్లో ఇంకో మ్యాపింగ్ నుంచి ఏదైనా అప్డేట్ అయినాయి అనుకో, మళ్ళీ సేమ్ మ్యాపింగ్లో వచ్చినాయంటే అది ఇక్కడ అప్డేట్ అవ్వదు. సో దట్ ఇట్ విల్ దెర్ ఈజ్ ఎ ఛాన్స్ టు ఫెయిల్. ఓకేనా. స్టాటిక్ క్యాష్, డైనమిక్ క్యాష్లో అయితే రీఫ్రెష్ అవుతాయి. డైనమిక్ క్యాష్ చెప్తాను. బట్ పర్సిస్టెంట్ క్యాష్ వచ్చేసి యూ కెన్ క్రియేట్ ఎ క్యాష్ వన్స్, యూ కెన్ రీయూజ్ ఇట్ ఇన్ ద ఎనీవేర్ ఇన్ ద ఎనీ మ్యాపింగ్. ఓకేనా. సో ఈ నేమ్ ఇవ్వాలి అంతే. మీరు ఎప్పుడైనా సరే పర్సిస్టెంట్ క్యాష్ సెలెక్ట్ చేసుకోవాలి, ఈ నేమ్ ఇవ్వాలి. ఈ నేమ్ ఉంటే ఆల్రెడీ నేమ్ ఉంది కాబట్టి రీయూజ్ చేస్తుంది, రీయూజింగ్ అని చూపిస్తుంది అనమాట. సో మీరు ఏం చేస్తారంటే మీరు ట్రై చేయండి. సో 2 మ్యాపింగ్ క్రియేట్ చేసుకోండి. 2 మ్యాపింగ్లో డిఈపిటీ లుకప్ తీసుకోండి. ఫస్ట్ మ్యాపింగ్లో ఇది ఇట్లా పెట్టుకోండి. సెకండ్ మ్యాపింగ్లో జస్ట్ ఓన్లీ ఈ ఆప్షన్స్ తీసేసేయండి. ఓకేనా. వర్క్ అవుతుందో లేదు చూసి చెప్పండి, నాకు చెప్పండి. ఓకే. ఓకేనా. ఓకే అండి చూసి. సో ఇప్పుడు నేను ఇంకో మ్యాపింగ్ క్రియేట్ చేస్తున్నాను, డైనమిక్ లుకప్. అవసరం లేదు. సో సేమ్ మ్యాపింగ్ తీసుకున్నాను నేను, సేమ్ అన్ని అంతే. కాకపోతే ఇక్కడ మనం టార్గెట్ లుకప్ చేస్తున్నాం కదా. సో టార్గెట్ లుకప్, సో ఈ లుకప్ ఏంటి, ఎంప్లాయీ ఈఎంపీ లుకప్. ఈఎంపీ అండర్ స్కోర్ లుకప్. ఇక్కడ లుకప్ లో మనం అడ్వాన్స్ లోకి వెళ్తే ఏముంటాయి, కండిషన్స్ అన్ని ఆల్రెడీ ఇచ్చేసినాం కదా మనం లుకప్ ఆబ్జెక్ట్. సో కండిషన్స్ అన్ని ఇచ్చినాం, ఫీల్డ్స్ ఇచ్చినాం కాబట్టి అడ్వాన్స్ లోకి వెళ్తున్నాం. సో దీంట్లో నేను ఈ పర్సిస్టెంట్ క్యాష్ ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఇప్పుడు నేను డైనమిక్ క్యాష్ లుకప్ చేస్తున్నాను. ఓకేనా. చూడండి, అప్డేట్ డైనమిక్ క్యాష్ కండిషన్. అప్డేట్ డైనమిక్ క్యాష్ కండిషన్ ఇఫ్ ద కండిషన్ ఇస్ ట్రూ. ఓకేనా. అప్డేట్ ఇక్కడ చూడండి, అప్డేట్ ఎల్స్ ఇన్సర్ట్. సో ఇన్సర్ట్ ఎల్స్ అప్డేట్, ఈ ఆప్షన్స్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఇక్కడ చూసారంటే అంటే ఈ క్యాష్ ఏం చేస్తుందంటే డైనమిక్ క్యాష్ అప్డేట్ డైనమిక్ క్యాష్ ద కండిషన్ ఇస్ output old value to update internal dynamic cache tells update. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. కండిషన్ ఇవ్వాలి మనం. ఓకే. సో మీరు ఇప్పుడు చూడండి, సో అడ్వాన్స్లోకి వెళ్ళేసి నేను ఈ డైనమిక్ క్యాష్ తీయేస్తే మీకు ఇక్కడ ఫీల్డ్ మ్యాపింగ్ అనేది రావట్లేదు చూడండి. సో లుకప్ ఇది ఎనేబుల్ చేయగానే ఫీల్డ్ మ్యాపింగ్ వస్తుంది. ఓకేనా. సో డైనమిక్ క్యాష్ ఎనేబుల్ చేయగానే మీకు ఫీల్డ్ మ్యాపింగ్ వస్తుంది అనమాట. ఎందుకంటే సో ఇది డైనమిక్ క్యాష్ ఏంటంటే, సో నార్మల్గా మనం ఏం చేస్తాం, టార్గెట్ మీద లుకప్ చేసుకుంటే టార్గెట్లో ఉండే డేటా అంతా లుకప్ లేక వస్తుంది. బట్ డైనమిక్ క్యాష్ ఏం చేస్తుంది, ఒక రికార్డ్ టార్గెట్ లైక్ ప్రాసెస్ అవ్వగానే సో సేమ్ రికార్డ్ని లుకప్లో కూడా చెక్ చేసుకుంటుంది, ఉందా లేదా. లుకప్లో ఉంటే అప్డేట్ చేయడం, లేకుంటే ఇన్సర్ట్ చేయడం. ఫస్ట్ ఇది ఏం చేస్తుందంటే లుకప్లో చేసుకొని ద సేమ్ ఆప్షన్ విల్ డూ ఇన్ ద టార్గెట్. ఓకేనా. సో ఇప్పుడు నేను డైనమిక్ ఆప్షన్ క్రియేట్ చేస్తున్నాను, ఇన్సర్ట్ ఎల్స్ అప్డేట్. సో ఇన్సర్ట్ ద రికార్డ్ ఇఫ్ నాట్ ఫౌండ్ ద క్యాష్ ఎల్స్ అప్డేట్. ఓకేనా. ఫ్లాగ్ యూజ్ ఫర్ ద డైనమిక్ క్యాష్. సో దీనిని ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను. సో ఫీల్డ్ మ్యాపింగ్లోకి వెళ్తున్నాను, మనం ఏమేమి ఫీల్డ్స్ మ్యాప్ చేసుకోవాలి అని. ఓకే. మనకి ఏమొస్తున్నాయి సోర్స్లోంచి, మనకి సోర్స్ నుంచి ఈ 4 కూడా చెక్ చేయాలి, ఎందుకంటే మనకు సోర్స్లో నుంచి 4 కూడా కావాలి కాబట్టి. సో లుకప్ ఆబ్జెక్ట్తో కమింగ్ ఫీల్డ్స్లో ఇంక్లూడ్ దగ్గర 1 ఫీల్డ్ దగ్గర మనం ఏం తీసుకోవాలంటే ఎంప్లాయీ ఫస్ట్ నేమ్,
ఓకే, ఈ 4 కాలమ్స్ కూడా ఫీల్డ్ మ్యాపింగ్ వెళ్తే ఇవన్నీ వస్తాయి. సో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్. ఓకే, మనం లుకప్ లో కూడా మ్యాప్ చేస్తాం. సో దట్ ఏం చేస్తా అంటే ఈ ఫీల్డ్ ఉందా లేదా చెక్ చేసుకొని, లేకపోతే ఇన్సర్ట్ చేస్తుంది, ఉంటే అప్డేట్ చేస్తుంది. ఓకే, సో రిటర్న్ ఫీల్డ్స్ లో మీరు చూడండి డైనమిక్ ఆప్షన్ సెలెక్ట్ చేయగానే సో న్యూ లుకప్ రో అనే ఒక కాలం వస్తుంది. ఓకేనా, సో దీంట్లో వాల్యూస్ ఏమొస్తాయి అంటే 0, 1, 2 వస్తాయి. సో 0 అంటే నో చేంజ్, 1 అంటే ఇన్సర్ట్, 2 అంటే అప్డేట్. ఓకేనా, సో మీరు అడ్వాన్స్లీ సెలెక్ట్ చేసుకున్నారు కదా. సో నెక్స్ట్ వచ్చేసి సో రౌటర్లో ఇప్పుడు మనం ఈ కండిషన్స్ ఏమి అవసరం లేదు. గ్రూప్స్లోకి వెళ్తే సో ఇక్కడ ఏమి ఇచ్చాం మనము, సో ఈజ్ నల్ ఆఫ్ అని ఇచ్చినాం కదా. సో అదేం అవసరం లేదు. ఎడిట్ ఫిల్టర్ కండిషన్లోకి వెళ్ళేసి సో ఇప్పుడు మన ఫీల్డ్స్ ఏమేమి ఉన్నాయి, న్యూ లుకప్లో ఉంటుంది. ఓకేనా, సో లుకప్ రో వచ్చేసి 1 ఉంటే సో ఈజ్ ఈక్వల్ టు 1. సో దట్ మీన్స్ ఇట్ విల్ ఇన్సర్ట్ ద రికార్డ్ అని. ఓకేనా, సో ఆ కండిషన్ చేంజ్ చేసుకోవాలి. సో సెకండ్ గ్రూప్ వచ్చేసి సో ఆ కాలమ్సే కాబట్టి లుకప్ రో ఈజ్ ఈక్వల్ టు. ఓకేనా, సో ఇది సేవ్ ఇన్ వాల్యూ. Field mapping contains mappings on existing employees. Department 1 ఇది ఇందాక ఆన్ చేసి ఓకే యాడ్ అయిపోయింది. లెట్స్ రన్. సో మనకు 107 రికార్డ్స్ ఎందుకు వెళ్ళినాయి, ఆల్రెడీ టార్గెట్లో లేవు కాబట్టి, అంటే ట్రంకేట్ ఆప్షన్ ఉంది కాబట్టి వెళ్ళినాయి. లెట్స్ డిజేబుల్ ద ట్రంకేట్ ఆప్షన్. మ్యాపింగ్ నేమ్ చేంజ్ కదా. డైనమిక్ లుకప్ టార్గెట్ సెలెక్ట్ చేసుకుంటే ట్రంకేట్ ఆప్షన్ చేస్తుంది. సేవ్. సో ఇప్పుడు ఎన్ని రికార్డులు వెళ్ళాలి టార్గెట్ లేక చెప్పండి. చేంజెస్ ఏం లేవు కదన్నా, 0. అంటే డైనమిక్ లుకప్ వర్క్ అవుతుందా లేదా, చేంజెస్ వర్క్ తీసుకుంటుందా లేదా చూద్దాం. ఓకే, 0 రికార్డ్స్. సో ఏం చేంజ్ లేదు కాబట్టి 0 రికార్డ్స్. ఇప్పుడు మనం సోర్స్లో చేంజ్ చేద్దాం. ఓకే, సో సోర్స్ ఏంటి మనది, మార్చ్ 24 సోర్స్. టేబుల్స్లోకి వెళ్తే ఎంప్లాయీస్ డేటా. సో ఇక్కడ ఒక రికార్డ్ చేంజ్ చేశాను, అలాగే ఒక రికార్డ్ డూప్లికేట్ చేద్దాం.
ఒక రికార్డ్ చేంజ్ చేశాను, ఒక రికార్డ్ని డూప్లికేట్ చేశాను, డూప్లికేట్ చేసి అప్డేట్ చేశాను. సో మనం చేసిన డైనమిక్ క్యాషే కాబట్టి ఇది డూప్లికేట్ అయినా కూడా ఆల్రెడీ మనకి ఎంప్లాయీ ఐడి మీద సేల్స్ ఉంది కాబట్టి సో నేమ్ చేంజ్ అయినా ఇట్ షుడ్ నాట్ ఫెయిల్. ఓకేనా? సో కమిట్ చేస్తున్నాం. కమిట్. లెట్స్ రీరన్ దిస్. ఇప్పుడు ఎన్ని రికార్డులు వెళ్ళాలి? ఎన్ని రికార్డులు వెళ్ళాలి? ఒక రికార్డ్ అప్డేట్ అయింది, సో ఇంకో రికార్డ్ వచ్చేసి ఇన్సర్ట్ అయింది, అప్డేట్ అయింది. సో 2 రికార్డ్సే వెళ్ళాలి. 2 or 3? ఓకే, 2ఏ. ఎందుకంటే 2 రికార్డులే కదా, ఆల్రెడీ ఒక రికార్డ్ చేంజ్ అవ్వలేదు కాబట్టి ఆ రికార్డ్ తీసుకోదు, ఇంకోటి చేంజ్ అయింది కాబట్టి ఆ రికార్డ్ తీసుకుంది. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసారంటే సో 2 are అప్డేట్, దేర్ ఇస్ నో ఇన్సర్ట్స్. ఓకే, సో ఇప్పుడు మీరు చెక్ చేస్తే డేటా టార్గెట్లో type 1 type 2 నాది. ఇక్కడ చూడండి, ఈ 2 లేటెస్ట్ ఏవైతే ఉన్నాయో అవే వచ్చినాయి. ఓకేనా? మనం ఇక్కడ ఏం చేసాము, మనము ఈ 2 రికార్డులు క్రియేట్ చేసాం. సో యూజువల్గా అయితే ఏమవ్వాలి, ఫెయిల్ అవ్వాలి. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను టార్గెట్ని ట్రంకేట్ చేస్తున్నాను. ట్రంకేట్ అంటే టార్గెట్లో ఏం లేనప్పుడు ఈ రికార్డ్ ఏం చేస్తుంది, 2 రికార్డులు సేమ్ కాబట్టి అప్డేట్ అవ్వడానికి ట్రై చేస్తుంది కదా. సో లెట్స్ ట్రంకేట్ టార్గెట్ టేబుల్. టార్గెట్ టేబుల్ ఏంటి, వాయిస్. సో ఇప్పుడు ఏమవుతుంది, 2 రికార్డులు టార్గెట్ లుకప్లో ఏం లేవు. సో 2 రికార్డులు ట్రైంగ్ టు ఇన్సర్ట్ మామూలుగా అయితే. సో డైనమిక్ క్యాష్ ఏం చేస్తాను చెప్పాను, ప్రతి రికార్డుకి క్యాష్ అప్డేట్ చేసుకొని చెక్ చేస్తాను చెప్పాను. ఓకేనా? సో లెట్స్ రీస్టార్ట్. సో 108 రికార్డ్స్ ప్రాసెస్ చేసి. ఓకే, సో ఇప్పుడు మన టార్గెట్లు ఎన్ని ఉండాలి, 106 ఉండాలి. ఒక రికార్డ్ అప్డేట్ వెళ్ళి ఉంటుంది, కావాలంటే మీరు చూడండి ఇక్కడ. ఓకే, 107 రికార్డ్స్ ఒక రికార్డ్ అప్డేట్ వెళ్ళి, అంటే మనం ఏదైతే 2 రికార్డ్స్ ఉన్నాయో సోర్స్లో, సో ఈ 2 రికార్డులు ఏదైతే ఉన్నాయో ఫస్ట్ రికార్డ్ ఇది డైరెక్ట్ ఇన్సర్ట్కి వెళ్ళింది ఫస్ట్ టైం, లేదు కాబట్టి. సెకండ్ టైం ఆల్రెడీ ఉంది కాబట్టి అప్డేట్కి వెళ్ళింది. ఓకేనా? మీరు టార్గెట్లో చూసారంటే ఓకే, సో ఈ 2 రికార్డ్ లేటెస్ట్ రికార్డ్స్ ఏదైతే ఉన్నాయో రిఫ్రెష్. ఓకేనా? అర్థమైందా మీకు? సో సోర్స్లో 2 రికార్డులు ఉన్నా మన టార్గెట్లో ఒక రికార్డు వచ్చింది. ఎందుకు, ఫస్ట్ రికార్డ్ వెళ్ళింది, సెకండ్ రికార్డ్ వచ్చింది, దాన్ని మళ్ళీ అప్డేట్ చేసుకుంది. ఓకేనా? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? సో డైనమిక్ లుకప్ ఎప్పుడు ప్రాసెస్ చేస్తారంటే, ఇఫ్ యూ హ్యావ్ ఏ సోర్స్లో డూప్లికేట్ అంటే మల్టిపుల్ రికార్డ్స్ ఉండి అన్ని రికార్డ్స్ మీకు టార్గెట్లోకి కావాలి, అప్డేట్ అవ్వాలి అనుకుంటే, ఏదైతే ఫస్ట్ రికార్డ్ ఉంది దాని తర్వాత లేటెస్ట్ రికార్డ్ ఏదైతే ఉందో దాన్ని లేటెస్ట్ రికార్డ్ అప్డేట్ అవ్వాలి అనుకుంటే యూ విల్ యూజ్ ద డైనమిక్ లుకప్. ఓకే ఓకే, సో ఇంకోటి ఏం చెప్పాను, ట్రేసింగ్ లెవెల్ చెప్తాను చెప్పినా కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ప్రివ్యూ చూసుకోవచ్చు, డేటాని ప్రివ్యూ కావాలంటే ఇది దేంట్లో ప్రివ్యూ వస్తుందో చూసుకోవచ్చు. బట్ మీరు సెషన్ లాగ్లో వాల్యూస్ చూసుకోవాలనుకుంటే సో ట్రేసింగ్ లెవెల్ అని చూడు కదా, ఇక్కడ నేను వెర్బోస్ డేటా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, సేవ్ చేస్తున్నాను. మీకు ఏ ట్రాన్స్ఫర్మేషన్లో మీరు డేటా చూసుకోవాలనుకున్నారో దానికి మీరు వెర్బోస్ డేటా సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా?
సెలెక్ట్ చేసి రన్ చేస్తున్నాను నేను. ఓకే, 2 రికార్డులు ప్రాసెస్ అయినాయి. కొన్ని సెషన్ లాగా డౌన్లోడ్ చేస్తాను. ఓకే, మీరు సెషన్ లాగా చూసారంటే చూడండి, సెషన్ లాగా వచ్చేసి సైజ్ ఎక్కువ వచ్చింది. ఇక్కడ చూస్తే మీరు రౌటర్లో ఉండే ప్రతి ఫీల్డ్కి ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏంటి చూడండి. సోర్స్ ఇన్పుట్ ఇవన్నీ సోర్స్ ఫీల్డ్స్. ఓకేనా? అలాగే ప్రతి వాల్యూ కూడా మనకు వస్తుంది అనమాట. మీరు ఇవన్నీ చూసుకుంటే వాల్యూస్ కూడా వస్తాయి. సో రౌటర్ ఇన్పుట్ రో ఏమొస్తుంది, రౌటర్ 100 వచ్చింది. ఓకే, స్టీవెన్. ఇట్లా ప్రతి రికార్డు మీకు సెషన్ లాగా కనిపిస్తుంది. ఏమేమి రికార్డ్స్ వస్తున్నాయో మీరు రౌటర్లోకి వచ్చే ప్రతి ఫీల్డ్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకేనా, అర్థమవుతుందా? సో MD5 వాల్యూస్ చూసుకోవాలన్నా చూసుకోవచ్చు. రౌటర్కి వచ్చే ప్రతి వాల్యూ మీరు చూసుకోవచ్చు. ఇస్ దట్ క్లియర్? సో ఇది వెర్బోస్ డేటా. వెర్బోస్ నార్మల్ అంటే ఏం రాదు. సో వెర్బోస్ ఇన్స్టలేషన్ అంటే డేటా రాకుండా జస్ట్ మీకు ఇప్పుడు ఏమైతే వచ్చినాయి చూసారా ఇక్కడ సెషన్ లాగ్లో ఈ డేటా టైప్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి వస్తాయి అనుకుంటా. దీన్ని క్లోజ్ చేసి ఒకసారి సేవ్ చేసి రన్ చేద్దాం. ఏమొస్తుంది, వెర్బోస్ ఇన్స్టలేషన్. సో యూజువల్గా మీరు డీబగ్ చేయాలంటే ఏదో వెర్బోస్ డేటా కన్నా వెళ్ళాలి, లేకుంటే ప్రివ్యూ ఆప్షన్ కన్నా వెళ్ళాలి. ఓకే, సో ప్రతిసారి 2 రికార్డులు ఎందుకు వస్తుందంటే టార్గెట్లో 2 రికార్డులు ఉన్నాయి కదా. సో చెక్ చేసుకునేటప్పుడు ఫస్ట్ రికార్డ్ వచ్చినప్పుడు అది లేదు, అప్డేట్కి వెళ్తుంది. మళ్ళీ సెకండ్ రికార్డ్ వచ్చినప్పుడు మారుతుంది కదా. అందుకని ఇది మన టార్గెట్లో ఒకటే ఉంది, లేటెస్ట్ రికార్డ్ ఉంది. ఫస్ట్ రికార్డ్ ఏమొస్తుంది, మనకు ఒరిజినల్ రికార్డ్ వస్తుంది. ఒరిజినల్ రికార్డ్ వచ్చినప్పుడు టార్గెట్లో ఏముంటుంది, అది చేంజ్ చేయండి కాబట్టి అది అప్డేట్కి వెళ్తుంది. మళ్ళీ సెకండ్ రికార్డ్ వచ్చినప్పుడు ఫస్ట్ రికార్డ్ అప్డేట్ అవుతుంది కాబట్టి ప్రతిసారి 2 రికార్డ్స్ వస్తుంది. ఓకే, సో దీన్ని సెషన్ లాగా ఓపెన్ చేస్తే సో ఇందాక అంత లేదు, కాకపోతే చూడండి దేనికి దానికి డిఫరెన్స్. ఓకే, సో మ్యాపింగ్ డీబగ్ మోడ్లో ఇన్స్టలేషన్ ట్రాన్స్ఫర్మేషన్ రౌటర్. ఓకే, కాలము డిఫాల్ట్ వాల్యూస్ ఏమన్నా ఉన్నాయా, ఓకేనా, ఇట్లా వస్తుంది. సో ఇది నాకు తెలిసి డీబగ్గింగ్ యూజ్లైట్ కాదు. ఓకే, బట్ ఇట్లా కాలమ్స్ ఏమేమి ఉన్నాయో చెక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకేనా, దీంట్లో డేటా ఏం రాదు, బట్ వెర్బోస్ డేటాలో డేటా వస్తుంది. ఇది జస్ట్ మనకు కాలం నేమ్స్ ఏమేమి ఉన్నాయో చెక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకేనా, డిఫాల్ట్ వాల్యూస్ ఏమన్నా ఉన్నాయా చెక్ చేసుకోవడానికి వెర్బోస్ ఇన్స్టలేషన్ వాడతారు. క్లియర్? ఈ 3 ట్రేసింగ్లో ప్రతి ట్రాన్స్ఫర్మేషన్లో ఉంటాయి మీకు. ఓకేనా, సో ప్రతి ట్రాన్స్ఫర్మేషన్లో ఎక్స్ప్రెషన్లోకి వెళ్తే ఇన్కమింగ్ ఫీల్డ్స్ అడ్వాన్స్లోకి వెళ్తే చూడండి, మీరు ఎక్స్ప్రెషన్లో కావాలనుకుంటే ఏ ట్రాన్స్ఫర్మేషన్లో అయినా సరే సో ఈ 3 ఆప్షన్స్ ఉంటాయి. టెర్స్ కూడా ఒకటి ఉంది. టెర్స్ అంటే ఏంటో ఎందుకు, సో ట్రేసింగ్ సో వెర్బోస్ డేటా వాడాను నేను ఎక్కువ. సో మిగతా 2 నేను ఇప్పుడు టెర్స్. ఓకే, ఇంటిగ్రేషన్ లాగ్స్ ఇన్స్టలేషన్ ఎర్రర్ మెసేజ్ నోటిఫికేషన్ రిజెక్ట్ డేటా. ఓకే, సో రిజెక్ట్ డేటా కూడా మీరు సెషన్ లాగ్లో చూసుకోవాలి అనుకుంటే దెన్ యూ కెన్ యూజ్ ద
matters. The integration service logs include status information, errors, and count skipped record. This is normal. So verbose installation in additional to normal tracing, the integration service log additional installation record, name of the index, data files used, and detailed statistics of the detailed transformation statistics. Okay, in addition to verbose data installation, the integration service logs each row that passes into the mapping. Okay, so tests అంటే ఇంటిగ్రేషన్ సర్వీస్ లాగ్ ఓన్లీ ఎర్రర్ మెసేజ్ అండ్ నోటిఫికేషన్స్. ఓకేనా. సో నన్ అంటే ఏం సెషన్ లాగ్లో రాదు. ఓకే, తర్వాత ఇంటిగ్రేషన్. సో ఇది టెస్ట్ అనేది ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనమాట. మీకు డీటెయిల్ లెవెల్ కావాలంటే రిపోర్ట్స్ డేటా, వెరీ మినిమం కావాలంటే టెస్ట్. ఓకేనా. బట్ టెస్ట్ ఎవరు వాడరు అంటే ఎవరైతే సెషన్ లాగ్ తక్కువ క్రియేట్ అవ్వాలనుకుంటారో, అంటే మెమరీ యూజ్ వేస్ట్ కాకుండా తక్కువ క్రియేట్ కావాలనుకుంటారో వాళ్ళు టెస్ట్ వాడతారు. దానికంటే కొంచెం బెటర్ వచ్చేసి నార్మల్. అంటే దీంట్లో ఏమవుతుంది, సమ్మరైజ్ రిజల్ట్స్, సమ్మరైజ్ రికార్డ్స్ అవన్నీ ఉంటాయి. ఓకేనా, అర్థమైందా? సో ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎనీ అదర్ డౌట్స్? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? చంద్ర, నవీన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పెండింగ్ టాపిక్స్ వచ్చేసి పారామీటర్స్ ఉంది, తర్వాత జేఎస్ఎన్ ఫైల్ ఉంది. ఓకేనా. సో మేబీ 2-3 ఇంకేమైనా టాపిక్స్ ఉన్నాయేమో చూస్తాను నేను, మిస్ అయిన టాపిక్స్. మేబీ రేపు ఎల్లుండి కూడా తీసుకుంటే సరిపోతాయేమో. రేపు ఎల్లుండి ఎల్లుండి ఏమో డౌట్ మోస్ట్లీ